హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి ఈరోజు చూడబోతున్నాము చిదంబరం, అదేవిధంగా తంజావూరు, శ్రీరంగం 3 ప్లేస్లు అయితే ఒకే రోజులో అయితే మేము కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మేము చిదంబరం అయితే కవర్ చేసాము. మేమైతే చిదంబరంలో అయితే స్టే చేసి పొద్దునే 8 గంటలకు అయితే టెంపుల్కి వెళ్ళాము. మేము టెంపుల్కి వెళ్ళిన టైంలో అయితే అక్కడైతే పూజలన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ సాంబ్రాన్ అంతా వేయడం వల్ల పొగ వల్ల నాకైతే నటరాజ స్వామి అయితే సరిగ్గా కనిపించలేదు. నేనైతే అక్కడ అడిగాను, ఇదేనా చిదంబరం రహస్యం అంటే నటరాజ స్వామి కనిపించకపోవడమేనా అని అడిగాను. లేదు, మీరు వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి, పూజలన్నీ అయిపోయినాక మేము పైకి అలో చేస్తాము, మీకైతే టికెట్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. నాకైతే చిదంబరం రహస్యం అంటే ఏదో తెలియదు ఫ్రెండ్స్. మీకు కానీ తెలుసుంటే మీరైతే కమెంట్ చేయండి. నేనైతే మళ్ళా అదే విధంగా అక్కడ చిదంబరంలో మనం టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్లో. ఆడికి వెళ్ళి అమ్మవారి టెంపుల్ చూసుకొని మళ్ళా రిటర్న్ అయితే నేను వచ్చి చిదంబరంలో మళ్ళా చిదంబరం స్వామి టెంపుల్ అయితే నటరాజ స్వామిని అయితే నేనైతే చూడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి చిదంబరం టెంపుల్. లోపలికి పోతే మనకైతే ఫోన్ అయితే అలౌడ్ లేదు, బయట నుంచి అయితే మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే మనకు కోనేరు గడ ఉంటుంది చిదంబరంలో, అదంతా చూసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి తంజావూరు అండి. చిదంబరం నుంచి ఒక 2 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే ఉంది. మాకైతే చిదంబరంలో ఒక 10 o'clock పోతే మేమైతే చిదంబరం టెంపుల్, అదేవిధంగా నటరాజస్వామి టెంపుల్, మళ్ళీ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే చూసుకొని చిదంబరంలో తంజావూరు బృహదేశ్వర ఆలయం అయితే మేమైతే చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే బృహదేశ్వర ఆలయం అయితే పొద్దునే 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6 వరకు 9 వరకు అయితే ఓపెన్ లో ఉంటుందంట. మాకు తెలియక మేమైతే ఒక 3 o'clock అలా వెళ్ళాము. తర్వాత ఒక 1 hour వరకు మేమైతే వెయిట్ చేసి తంజావూరులో ఉండేటువంటి బృహదేశ్వర ఆలయాన్ని కంప్లీట్ గా అయితే మేమైతే చూడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళంతా టెంపుల్ ఓపెన్ చేస్తే వెళ్ళి చూడడానికి వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడ చూడొచ్చు నంది, పెద్ద నంది అండి. తంజావూరులో ఉండే నంది అయితే చాలా పెద్ద నంది. అక్కడైతే చూడొచ్చు స్వామిమాల వేసుకొని కూడా వచ్చున్నారు, అయ్యప్ప స్వామి కూడా వచ్చున్నారు చూడడానికి బృహదేశ్వర ఆలయాన్ని. ఇదైతే బృహదేశ్వర ఆలయం అయితే చాలా పురాతన కట్టడం అండి. కింద నుంచి పైకి చూడడానికి మనకైతే తలెత్తి చూస్తే అంత ఇదిగా మనకైతే కనపడదు, కాబట్టి చాలా కష్టమైంది అక్కడ చూడడానికి కూడా. చాలా దూరం నుంచి అయితేనే మనం చూస్తే గోపురం అయితే కనబడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి శ్రీరంగం అండి. ఇక్కడైతే 7 గోపురాలు ఉన్నాయి. మనకైతే మేము పోయేటప్పటికి రాత్రి అయిపోయింది, రాత్రి 9 అయిపోయింది, కాబట్టి క్లోజ్ చేసే టైం కాబట్టి నేనైతే వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. ఫస్ట్ గోపురం దగ్గర తీసుకొని ఫొటోస్ అవి తీసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి 4వ గోపురం అండి. అక్కడ నుంచి అయితే మనకు ఫోన్స్ ఏం కానీ అలో చేయరు, అక్కడే ఇచ్చేసేయాల్సి ఉంటుంది. మనం అక్కడే సబ్మిట్ చేసేసి మనం వెళ్ళేసి దర్శనం చేసుకున్నాక వచ్చి మనం ఫోన్స్ అవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాంటి నేను చూసినటువంటి ప్లేసెస్ అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. తింటారా? తీసుకోబడి తినేడు.